ఇక కుటుంబాల్లో ఇసుక తుఫాన్. క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు, ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు, కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. ఇక క్వారీల్లో ఇసుక నింపి కొన్ని రహదారులపై అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లారీ ఢీకొని ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయినా దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మల్హార్ మండలంలో టీఎస్ఎండిసి నిర్వహణలో కొనసాగుతున్న క్వారీల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. మహదేవ్పూర్ మండలంలో 11 ఇసుక క్వారీలుండగా మల్హార్ మండల పరిధిలో ఒకటి ఉంది. ఈ క్వారీల నుంచి రోజుకు సగటున 920 లారీలు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా ప్రమాదకరంగా నడుపుతున్న స్థానికుల ప్రాణాల మీదకు తెస్తుంది. కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 2020 నుంచి 2025 వరకు ఇప్పటివరకు 59 లారీ ప్రమాదాలు జరగా ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. చచ్చిపోయేటోళ్ళంతా పేదోలే కదా. ఇసుక క్వారీలు ఎవరి వాళ్ళవి? ఆ క్వారీలు ఇప్పుడు ఇందాక వచ్చింది కాటారం క్వారీలు. ఆ క్వారీ ఇది అదే బ్యాచ్. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సబ్ స్టేషన్ పల్లికి చెందిన తోట రవి భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఫిబ్రవరి 6న ఆయనను ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 కాళ్ళను కోల్పోయారు. వైద్య ఖర్చులకు 7 లక్షలు, కౌలు సాగుకు 3 లక్షలు కలిపి మొత్తం 10 లక్షలు అప్పులయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా వైద్యానికి 50,000 ఖర్చు అవుతున్నాయి. రవి, అనిత దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు జయకృష్ణ, చిన్న కుమారుడు చందు, ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో జయకృష్ణ దివ్యాంగుడు. అయ్యో, రవి మంచానికే పరిమితం కావడంతో కుటుంబ పోషణ భారం అంతా అనితపై పడింది. పరిహారం కింద 5 లక్షలు ఇస్తానన్న లారీ యజమాని 2 లక్షలు ఇచ్చారని, కూలి పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదని అనిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని వాళ్ళ దందలకు బలి కావాల్సింది వీళ్ళే, వాళ్ళ నిర్లక్ష్యానికి బలి కావాల్సింది పేదలే.